సన్ పోస్ట్ ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం సాధారణంగా ఏదైనా అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమానికి, అలాగే చాలా గొప్పగా చేసే వేడుకకి అతిరథ మహారథులంతా హాజరయ్యారు అంటూ ఉంటాం. అసలు ఈ అతిరథ మహారథులంటే ఎవరు? వాళ్లకున్న ప్రత్యేకత ఏమిటి? అతిరథ మహారథులు అనేవాళ్ళు ఇదివరకు ఉండేవారా? వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి? ఓసారి చూద్దాం. అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం కదా. అంటే చాలా చాలా గొప్పవాళ్ళు వచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమైపోతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా అయితే ఆ పదాలకు యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లన్నమాట అవి. అందులో 5 స్థాయిలు ఉంటాయట. అవేంటో తెలుసా? 1 రథి, 2 అతిరథి, 3 మహారథి, 4 అతి మహారథి, 5 మహామహారథి. మొదట రథి అంటే ఏమిటంటే ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలిగిన వాట. రెండవది అతిరథి అంటే రథికి 12 రెట్లనమాట. అంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల నేర్పరి. మూడవది మహారథి, అతిరథికి 12 రెట్లనమాట. 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగినవాడు. ఇక నాలుగవది అతి మహారథి, మహారథికి 12 రెట్లనమాట. అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు. ఇక ఐదవది మహామహారథి, అతి మహారథికి 24 రెట్లు. అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో యుద్ధం చేయగలరన్నమాట. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కూడా మహామహారథులు అంటారు వీళ్ళని. అంటే వీళ్ళకి ఆ స్థాయిలో శక్తి ఉందన్నమాట. అంత పవర్ఫుల్ అని తెలుస్తోంది. మరి మహామహారథుల్లో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలో ఉన్న మహిళా సాధికారతకు చిహ్నంగా, నిదర్శనంగా చెప్పచ్చు. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది ఒక మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా 20 కోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా గుర్తించడం మామూలు విషయమా చెప్పండి? ఆ జగన్మాతకున్న శక్తి ఆ మేరకుందనమాట. ఇలా అతిరథ మహారథులు అంటే గనక వీరందరినీ చూపించొచ్చనమాట. వీరంతా కూడా గతంలో పురాణ ఇతిహాసాల్లో మనకి కనిపించేవారనమాట.